తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. పల్నాడు జిల్లాలో అక్రమంగా గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని పల్నాడు జిల్లా నరసరావుపేట పోలీసులు అరెస్ట్ చేశారు. అతని నుంచి 4.5 కిలోల గంజాయితో పాటు ద్విచక్ర వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు డీఎస్పీ కె నాగేశ్వరరావు తెలియజేశారు. నరసరావుపేటలోని ఓ కాలనీకి చెందిన డాన్సర్ ఉప్పుతోళ్ల తిరుపతయ్య గంజాయి విక్రయిస్తున్నట్టు సమాచారం అందడంతో సీఐ హైమారావు తన సిబ్బందితో కలిసి దాడి చేశారు. తహసీల్దార్ సమక్షంలో పూర్తి ఆధారాలతో తిరుపతయ్యను అరెస్ట్ చేశారు. విశాఖపట్నం నుంచి గంజాయిని తీసుకొచ్చి నరసరావుపేటలో అమ్ముతున్నట్టు తమ విచారణలో తేలిందన్నారు. నిందితుడిపై ఇప్పటికే గంజాయి కేసులు ఉన్నాయని తెలియజేశారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి త్వరలోనే నిందితులను పట్టుకుంటామని తెలియజేశారు. రాత్రి సుమారు 9:30 గంటలకు సిఐ గారికి, టూ టౌన్ సిఐ అండ్ ఎస్ఐస్కి రాబడిన సమాచారం మేరకు చంద్రబాబు నాయుడు కాలనీకి ఉప్పుతోళ్ల తిరుపతయ్య గంజాయి అమ్ముతున్నాడు అనే సమాచారం మేరకు వెళ్లడం జరిగింది. అక్కడ వెళ్లి చెక్ చేయగా ఒక స్కూటీలో అతను దాదాపు సుమారు 4.5 కేజీల గంజాయిని అతను నరసరావుపేట టౌన్ ఇతర పరిసర ప్రాంతాల్లో కొంతమంది స్టూడెంట్స్ కి, రిక్షా వాళ్ళకి, తర్వాత వర్కర్స్ కి వీళ్ళందరికీ అమ్మటం జరుగుతుంది ఉంది. వీళ్ళని కస్టడీలో తీసుకొని విచారించగా ఇతను వైజాగ్ వెళ్లి వైజాగ్ లో కొంతమంది కాంట్రాక్ట్ చేసి అక్కడి నుంచి తీసుకొచ్చి గత 3-4 సంవత్సరాల నుంచి అమ్ముతున్నట్టు సమాచారం ఉంది. అదేవిధంగా ఇతని పైన మూడు కేసులు ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉన్నాయి గంజాయి పైన. ఇదే విధంగా మన నరసరావుపేట టౌన్లో గాంజా విరివిగా ఉందని సమాచారం వస్తూ ఉంది. ఇప్పటికే టూ టౌన్ సిఐ గారు 14 కేజీలు గతంలో ఒక బ్యాచ్ను పట్టుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ బ్యాచ్ను పట్టుకున్నాం. భవిష్యత్తులో ఇంకా చాలామందిని ఈ కేసుల్లో అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇంకా ఈ నరసరావుపేట టౌన్లో పాల కల్తీ జరుగుతుందని, అదేవిధంగా అగ్రికల్చర్కి సంబంధించి కొన్ని పెస్టిసైడ్స్లోనూ ఈ మందులు పిచికారీ చేసే మందుల్లో డూప్లికేట్ తయారు చేస్తున్నారని, అదేవిధంగా ఈ యొక్క నాసి రకం మెడికల్ కూడా సెకండ్స్ తెచ్చి అమ్ముతున్నారని ఆ గ్యాంగ్ కూడా ఉందని ఇక్కడే అసోసియేషన్ల ద్వారా కొంత ఇన్ఫర్మేషన్ కూడా తీసుకున్నాం. భవిష్యత్తులో వీళ్ళందరిపైన కూడా రైడ్లు చేస్తాం. ప్రజలకు తెలియజేసేది ఏంటంటే ఈ యొక్క గంజాయి వల్ల చాలామంది యూత్ చెడిపోతూ ఉన్నారు. మరి పని చేసుకునే వాళ్ళు చెడిపోతూ ఉన్నారు. తర్వాత ఆటో వాళ్ళు కూడా చెడిపోతూ ఉన్నారు. దయచేసి ఈ యొక్క గంజా బారిన పడి ఆరోగ్యాలు చెడగొట్టుకోవటం, కిడ్నీస్ పోవటం ఇవన్నీ జరుగుతూ ఉంది. మీ ద్వారా నేను ప్రజలకి విన్నపం చేసేది ఏంటంటే ఎక్కడైతే ఈ గాంజాయి జరుగుతుందో మీరు ఇమ్మీడియట్గా కన్సర్న్ పోలీస్ స్టేషన్కి మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. అదేవిధంగా ప్రెస్ వారికి కూడా నేను విన్నపం చేసేది ఏంటంటే పోలీసు వ్యవస్థ ఒక 50% పనిచేస్తే మీరు కూడా ఒక 50% పనిచేస్తే పోలీసు వ్యవస్థ, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మీ సహకారం ఉండేటట్టయితే పోలీసు వ్యవస్థ అన్ని వ్యవహారాల్లో కూడా చక్కదిద్దటానికి మాకు అవకాశం ఉంది. దయచేసి మీరు కూడా ఎన్నో సమస్యలు ఫేస్ చేస్తూ ఉన్నారు. ఎంతోమంది బెదిరిస్తూ ఉంటారు మిమ్మల్ని. మీకు కూడా పూర్తి రక్షణగా మేము ఉంటాం. మీరు కూడా ఈ సమాజంలో ఉన్న రుగ్మతల్ని రూపుమాపటానికి మీ వంతు మీరు కృషి చేయాలని చెప్పేసి. మూసీ పరివాహక ప్రాంతాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం పర్యటించింది. హైదర్ షా కోటలో మాజీ మంత్రులు హరీష్ రావు, సబిత, గంగుల, మల్లారెడ్డి పర్యటనలో పాల్గొన్నారు. బీఆర్ఎస్ నేతల పర్యటన దృష్ట్యా పోలీసులు భారీగా మోహరించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ బృందానికి మద్దతుగా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్థానికులు నినాదాలు చేశారు. హరీష్ రావు నేతృత్వంలోని బృందం స్థానికులకు భరోసా కల్పించింది. అంతకుముందు తెలంగాణ భవన్ నుంచి హైదర్ షా కోటకు బయలుదేరిన బీఆర్ఎస్ బృందాన్ని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు, పోలీసుల మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. బఫర్ జోన్ అనేది ఎక్కడ ఉంది? ఇంతవరకు గూగుల్లో ఒక మ్యాప్ సర్క్యులేట్ అవుతుంది తప్ప ఆ మ్యాప్ ను చూపించి ప్రజలందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేస్తా ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. మీరు ధైర్యం ఉంటే ముందుకు వచ్చి ప్రజల ముందుకు రండి. మీరు చేయాలనుకుంటుంది ఏంటో ప్రజలకు చెప్పండి. అంతే తప్ప మీరు ఈ విధంగా ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి చాలా మంది అండి కష్టపడి, ఇంకా కూడా నేను న్యూస్ లో చూశాను, 2050 వరకు ఈఎంఐలు ఉన్నాయి. ఒక మనిషి జీవితం ఒకటే ఇల్లు. ఆ ఇల్లును మీరు కూల్ చేస్తానంటే అక్రమం అయితే కూల్ చేయండి, మేమంతా మద్దతుగా ఉంటాము. హెచ్ఎండిఏ లేఅవుట్ అండి ఇది. సాయిరాం నగర్ సంబంధించి హెచ్ఎండిఏ లేఅవుట్ ఇది. హెచ్ఎండిఏ అర్థం తెలుసు కదా గవర్నమెంట్ కి. 30 ఫీట్ల రోడ్లతోటి విశాలంగా కట్టుకున్నాం మేము ఇల్లులు. ఇది కూడా 93లో అయిన లేఅవుట్ ఇది. ఆ తర్వాత కూడా అన్ని రకాల పర్మిషన్లతోటి, లోన్లతోటి దాదాపు 25 సంవత్సరాలు 2 జనరేషన్లు ఇక్కడ కాపురం ఉంటున్నాయి.
మీరు ఏదో కాంపెన్సేషన్ అంటున్నారు. కాంపెన్సేషన్ గురించి మీరు మాట్లాడదలుచుకోలేదు. కాంపెన్సేషన్ ఎవరికి కావాలండి? కాంపెన్సేషన్ ఎవడడుగుతున్నారు మిమ్మల్ని? కాంపెన్సేషన్ మాకు అవసరం లేదు. అందరూ కూడా ప్రైవేట్ ఉద్యోగస్తులు, ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా అందరూ ప్రైవేట్ ఉద్యోగస్తులు, వాళ్ళకు పెన్షన్ లేదు. మీ కాలనీలో ఎవరు కొత్తగా వచ్చినా కూడా ఎవరిని అనుమతించకండి. ఏ విషయం ఉందా, ఎలాంటి విషయం ఉందా, మనకు పార్టీ అండగా ఉంది. పార్టీ యొక్క అనుమతి తీసుకొని, పార్టీ పెద్దల సలహాలు తీసుకొని ముందుకెళ్దాం తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం జాగాలు ఖాళీ చేసేది లేదు. ఎవడు వచ్చినా ఖబర్దారని ఈ సందర్భంగా మీకు ఒక్కటే చూడలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మేము మూసి బాధితులం సార్. టీవీ ఆన్ చేస్తే రెడ్ లైన్ అంటారు, బ్లూ లైన్ అంటారు. మాకేమి తెలియదు సార్ ఏ రెడ్ లైన్ ఏ బ్లూ లైన్, కానీ ఇక్కడ వరకు వెళ్ళిపోతుంది అని సర్వేలో చెప్తున్నారు సార్. మాకున్నది ఒక ఇల్లు సార్, మీద ఏమీ ఆస్తులు లేవు. ఆ ఒక్క ఇల్లు కోసమే మేమిద్దరం కష్టపడుతున్నాము. మేము ఐటీ జాబ్ వాళ్ళం. మాకు ఎప్పుడు ఉద్యోగాలు ఉంటాయో తెలియదు, ఎప్పుడు వెళ్తాయో కూడా తెలియదు, ఎప్పుడు రిసెషన్ వస్తుందో తెలియదు. కానీ ఏదో ఒక ఇల్లు ఉంటే మా పిల్లలకి మా ఫ్యూచర్ కి బాగుంటుందని. నేను అనంతపూర్ ప్రాపర్ సార్, నాది హైదరాబాద్ కాదు. అనంతపూర్ నుంచి ఇక్కడ వచ్చి మా జాబ్స్ ఉన్నాయి, మేము ఇక్కడ ఏదో మా పిల్లల ఫ్యూచర్ బాగుంటుందని అక్కడ ఏదో ఆస్తులు అమ్ముకొని ఇక్కడ వచ్చి కొన్నాం సార్. ఇప్పుడు సడన్ గా వచ్చి ఇది మీ ఇల్లు కాదు, మీ ఇల్లు పూజ చేస్తామంటే మేము ఎక్కడ వెళ్ళాలి? మాకు ఏ 2 BHK వద్దు సార్, ఏమీ వద్దు. మాకు ఇక్కడ ఆఫీసెస్ దగ్గర, స్కూల్స్ దగ్గర పిల్లలు సేఫ్ గా ఉన్నాము. ఎన్ని రోజులు ఒక టెన్షన్ లేకుండా నిద్రపోయేవాళ్ళం. ఒక్క నిమిషం కూడా మాకు కరెంట్ పోయేది కాదు. ఇప్పుడు అన్ని కష్టాలే సార్. 9 months నుంచి చాలా కష్టపడుతున్నాం సార్. నిద్రపోవాలంటే భయం వేస్తుంది, లారీ సౌండ్ వస్తే భయం వేస్తుంది. పిల్లలు ఎగ్జామ్స్ ఉన్నాయి, హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ జరుగుతుంది. మా పిల్లలకి ఎలా చదివించుకోవాలో మా కాన్సన్ట్రేషన్ ఇవ్వలేకపోతున్నాం, సరిగా వంట చేయలేకపోతున్నాము. హస్బెండ్స్ కాన్సన్ట్రేట్ చేసి జాబ్స్ చేయలేకపోతున్నారు. ఆఫీస్కి వెళ్తే ఇంటి దగ్గర వచ్చి ఎవరు మార్క్ వేస్తారో, ఎవరు వచ్చి కూలగొడతారో, చాలా టెన్షన్ గా ఉంది సార్. ప్లీజ్ మా హౌసెస్ ని కాపాడండి సార్. మాకు ఇల్లు తప్ప వేరే ఏమి లేవు సార్. మేమందరం మైనార్టీ వాళ్ళం, అందరము ఏదో చేస్తాడు అని వేసాము, కానీ ఇంత అన్యాయం చేస్తాడని అనుకోలేదు సార్. ఇంత అన్యాయం చేస్తాడని ఎప్పుడు అనుకోలేదు సార్. రాజకీయాల కోసం తిరుమల వెంకన్నను చంద్రబాబు వివాదంలోకి రాగడం బాధాకరమని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. జగన్తో ఏదైనా ఉంటే నేరుగా తలపడాలని, శ్రీవారిని అడ్డుపెట్టుకోవడం సరికాదని, నెయ్యి కల్తీ వివాదంపై తాము సిబిఐ విచారణ కోరుతున్నామని తెలియజేశారు. చంద్రబాబు చేసిన ఆరోపణలు నిజమేనని నిరూపించాలంటూ సవాల్ విసిరారు. తిరుమల లడ్డూ పవిత్రతను దెబ్బతీసేలా ఏపీ సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలు విమర్శిస్తూ వైసీపీ అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు విశాఖలో గుడివాడ అమర్నాథ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ 100 రోజుల పాలనలో తమ పొరపాట్లను కప్పిపుచ్చుకునేందుకే తిరుమల శ్రీవారిని వాడుకుంటున్నారని ఆరోపించారు. చంద్రబాబు చేసిన తప్పులతో జనసేన దీక్షలు చేస్తుందని విమర్శించారు. సూపర్ 6 హామీలు అమలు చేయనందుకు పవన్ కళ్యాణ్ దీక్ష చేయాలని సూచించారు. ఎవరు తప్పు చేస్తారో వారే ప్రాయశ్చిత్త దీక్ష చేస్తారని వ్యాఖ్యానించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు 120 కోట్ల మంది హిందువుల తాలూకా మనోభావాలతో, ముఖ్యంగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం అసలు ఒకటి మన రాష్ట్రంలో ఉండడం మన అదృష్టం అయితే, దాని ప్రతిష్టని ఏ రకంగా దిగజార్చాలో అనేటువంటి దానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పూనుకోవడం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిన్న పార్టీ శ్రేణులందరూ కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కూడా వెంకటేశ్వర స్వామి దేవాలయాలకు వెళ్ళి పూజలు నిర్వహించి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేసినటువంటి తప్పుని, ముఖ్యంగా ఆయన్ని ఏ రకంగా వెంకటేశ్వర స్వామిని రాజకీయాల కోసం వాడుకున్నాడో మళ్ళీ అటువంటి తప్పు జరగకుండా ఆయనకు బుద్ధిని ప్రసాదించమని చెప్పి కోరినటువంటి సందర్భాలు కూడా మీ అందరూ కూడా నిన్న చూశారు. ఇదేదో ఈ రాష్ట్రంలోనో ఈ రాష్ట్ర ప్రజలకు సంబంధించినటువంటి వ్యవహారం కాదు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులు దీని మీద అనేక రకాలైనటువంటి అనుమానాలతో ఉన్నటువంటి సందర్భంలో మా అధ్యక్షులు వారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ పార్టీ కానీ ఒకటి కోరుతా ఉన్నాం. ఈ వ్యవహారం ఎప్పుడైతే ఆయన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మొదలుపెట్టారో దాన్ని తిరిగి తీసుకొని వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద రుద్దాలన్నటువంటి ప్రయత్నం చేశారో, ఈ ముఖ్యమంత్రి చేసినటువంటి తప్పు ఎప్పుడైతే ఆయన దొరికిపోయాడో అప్పటి నుంచి పూర్తిగా దీన్ని రాజకీయం చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. వాస్తవానికి అసలు ఈ రాష్ట్రంలో కుల రాజకీయాన్ని ఈ రాష్ట్రానికి పరిచయం చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు కొత్తగా మత రాజకీయాన్ని రాష్ట్రానికి పరిచయం చేస్తున్నటువంటి సందర్భాలను మనం ఈ సందర్భంగా చూస్తూ ఉన్నాం. అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాలు ఒకటే సమానం అని చెప్పి ఆలోచనలు కలిగినటువంటి దేశంలో ఉన్నాం. కానీ ఈరోజు మత రాజకీయానికి పునాదులు వేసి రాష్ట్రంలో మతాల మధ్య చిచ్చు పెట్టేటువంటి కార్యక్రమం
ఏ రకంగా చేస్తా ఉన్నారో గడిచినటువంటి 10 రోజులుగా మనం చూస్తూ ఉన్నాం. దేనికోసం ఇదంతా అని అడుగుతా ఉన్నాం. ముఖ్యంగా గడిచినటువంటి 100 రోజులుగా వారి తాలూకా ఫెయిల్యూర్స్ని కప్పుపుచ్చుకోవడానికి, ఎన్నికల ముందు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని నిలబెట్టుకోకపోగా, చెప్పినటువంటి కార్యక్రమాలు ఏమి చేయకపోగా, నిస్సహాయ స్థితిలో ఏమి చేయాలో తోచనటువంటి పరిస్థితిలో చివరికి దేవుని కూడా రాజకీయాల్లోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సందర్భంగా చెప్పక తప్పదు. అధికారంలోకి రావడమే ఏ రకంగా రాష్ట్రంలో విధ్వంసం సృష్టించారో మనం చూసాం. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల్ని ఎంతమందిని పట్టణ పెట్టుకున్నారో చూసాం. దాదాపు 35 మంది పైచిలకు ప్రాణాలు పట్టణ పెట్టుకున్నారు. అనేక రకాలైనటువంటి ఆస్తులు ధ్వంసం చేశారు. ఒక పక్క విధ్వంసం సృష్టిస్తూ పూర్తిగా లా అండ్ ఆర్డర్ని గాలికి వదిలేసి ఇంతమంది ప్రాణాలు పట్టణ పెట్టుకున్నటువంటి ప్రభుత్వం ఈరోజు రాష్ట్రంలో ఉండడం చాలా దురదృష్టకరం. మన విశాఖపట్నంలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్కి సంబంధించినటువంటి ఉద్యమం జరుగుతూ ఉంటే దాన్ని ఏ రకంగా డైవర్ట్ చేయాలి. మొన్న రాత్రి దాదాపు 4,000 మందికి మీరు ఇంకా రేపు నుంచి కాంట్రాక్ట్ వర్కర్స్కి మీరు ఇంకా రేపు నుంచి రావక్కర్లేదని చెప్పి 4,000 మందికి ఆర్డర్లు ఇస్తే, వారి తాలూకా గేట్ పాస్లు క్యాన్సిల్ చేస్తే, పెద్ద ఎత్తున నిన్న తెల్లవారుజాము నుంచి ఉద్యమం జరిగితే మళ్ళీ అప్పటికప్పుడు టెంపరీ పాస్లు ఇచ్చి అలౌ చేశారు. ఈ పెద్ద ఇష్యూస్ని అన్నింటినీ కూడా ఏ రకంగా మనం తప్పించుకోవాలి, దీని మీద ఉన్నటువంటి శ్రద్ధ ప్రభుత్వాన్ని నడిపేటువంటి దాని మీద, ప్రజలకు మంచి చేసేటువంటి దాని మీద, రాష్ట్రానికి మంచి జరగాల్సినటువంటి కార్యక్రమాల మీద చూపించకపోవడం అనేటువంటి చాలా దురదృష్టకరం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పేదల ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలి, లబ్ధిదారులకు సూచించిన నంద్యాల కలెక్టర్ రాజకుమారి. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే సంచలన వ్యాఖ్యలు, మోదీని గద్దె దించే వరకు విశ్రామం లేదని ప్రతిన. కాకినాడ జిల్లా రేచర్లపేటలో ఉత్సాహంగా ప్రజావేదిక, ఏపీని ప్రగతి పదంలో నడిపిస్తామన్న కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబు. జగన్ తిరుమల పర్యటనపై మాజీ ఎంపీ చింతామోహన్ సెటైర్లు, డిక్లరేషన్ పై సంతకం చేస్తే ఎవరడ్డుకుంటారంటూ సూటి ప్రశ్న. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.